ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నిండు వందనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని మనం చూస్తా ఉన్నాము. యూదులు వారు అద్భుతాలు చేయాలి, అద్భుతాలు చూడాలి, అద్భుతాలు చేస్తేనే అతడు దేవుడు అని వారు నమ్మేవారు. అంతేకాదు యూదులు వాళ్ళు ఏమని అనుకున్నారంటే, దేవుడు గనక ఉంటే, దేవుడు గనక వస్తే, మనము రోమీయుల ప్రభుత్వములో మనము ఉన్నాము కదా, రోమీయుల ప్రభుత్వాల నుండి దేవుడు అనేవాడు బయటికి తీసుకురావాలి, బయటికి తీసుకొస్తాడు అని వారు విశ్వసించారు. గొప్ప అద్భుతాలు చూపించి వారి చేతి నుండి మనలను విడిపిస్తాడు, మనలను వారి యొక్క పరిపాలన నుండి తప్పించి దేవుడే మనకు యూదుల రాజుగా, అంటే మా పైన ఒక రాజుగా ఉండి ఆయననే పరిపాలన చేయాలి అనే ఒక ఆలోచనతో యూదులు అలా అనుకునేవారు. దేవుడు అంటే గొప్ప అద్భుతాలు చేసి రోమ ప్రభుత్వం నుండి మనలను బయటికి తీసుకువచ్చి శక్తి అద్భుతాలు సూచక్రియలు చూపించి మన పైన ఆయన యూదుల రాజుగా పరిపాలన చేస్తాడు అనే ఒక ఆలోచనతో వారు ఉండిపోయారు. అందుకే వారికి ఈ వార్త ఎలా ఉందంటే ఒక వెర్రితనముగా ఉంది. వాళ్ళ అద్భుతాలనే చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యకారులే చూస్తూ ఉన్నారు. గ్రీకులు కూడా ఏమని చూస్తూ ఉన్నారంటే, ఇంత అవమానకరమైనటువంటి ఈ మరణము, ఇది అంటే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి పొందవలసినటువంటి మరణాన్ని ఇతను దేవుడిగా మనం ఎలా భావించాలి అని ఆయన మరణాన్ని గూర్చి వారు ఈ విధంగా ఆలోచించటం బట్టి సిలువను గూర్చిన వార్త వారికి వెర్రితనముగా ఉన్నది.